హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. ఇది సెకండ్ ఎగ్జామ్ అనమాట. అండ్ నేనైతే అన్ని ప్రిపేర్ అయ్యాను. సో కాన్సెప్ట్స్ అయితే ఐడియా ఉన్నాయి కాబట్టి సో ఈజీగా మనం అయితే రాసేయచ్చు. అండ్ నిన్న ఎగ్జామ్ ఎలా రాశాను అంటే కనుక బాగుంది, పేపర్ అది కూడా పర్లేదు, ఈజీగానే ఉందన్నమాట క్వశ్చన్స్ అన్ని కూడా. సో మొత్తం అన్ని అటెంప్ట్ చేశాను. అండ్ అలాగే ఈరోజు కూడా మొత్తం అన్ని అటెంప్ట్ చేస్తానని అనుకుంటున్నాను, ఎందుకంటే మేము రాయాల్సింది ఓన్లీ 5 క్వశ్చన్స్ మాత్రమే. అండ్ చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే లక్కీకి అన్నం పెట్టేసి నేను సంజయ్ కూడా అన్నం తినేసి అప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట. సో వర్క్స్ అని ఏమేమి ఉన్నాయి, చిన్న చిన్న వర్క్స్ అని కంప్లీట్ చేసేసుకుని ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతాను. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 12:15 దాటేసింది అనమాట. సో తొందరగా వెళ్ళాలి కదా, హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి కాబట్టి. సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఏం చేస్తున్నా పిల్లరా? లక్కీ ఏం చేస్తున్నావు? లక్కీ ఇదిగో, లక్కీ లక్కీ ఆమ్ తింటావా? ఆమ్ తింటావా? ఏం చేస్తావు? గుండు బస్. ఫస్ట్ అయితే వర్క్స్ అని కంప్లీట్ చేసుకుంటాను, ఎందుకంటే టైం అనేది కంపల్సరీ మనం లాస్ట్లో మిగిల్చుకోవాలి, లేదంటే ఏమవుతుంది ఇప్పుడు నేను చూపిస్తాను. యాక్చువల్లీ నేను అంతా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోదాము అన్న టైంలో మాకు ఏమైందో కూడా చూడండి. అందువల్లే ఎప్పుడు ఎక్కడికైనా ఎమర్జెన్సీ వర్క్స్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా టైం అయితే సెట్ చేసుకోవాలి. ఇది కూడా మేము వెళ్ళే టైంలో కరెక్ట్గా ఇలా పెరుగైతే ఒలికిపోయింది, దాన్ని క్లీన్ చేస్తుంది అనమాట సంజయ్. ఇందుకోసమే టైం అనేది మనం సెట్ చేసుకోవాలి. గాయ్స్ ఇప్పుడు వచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. లక్కీ నన్ను ఎగ్జామ్కి తీసుకెళ్తావా ఎగ్జామ్కి? మరి రా అయితే ఫాస్ట్గా. సో ఎగ్జామ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. లక్కీ సే బాయ్. ఏంటమ్మా? లారీ ఉందా? లారీ భలే అంటాడు, లారీ అంటాడు. అలా పలుకుతున్నావు, బాగానే పలుకుతున్నావు కదా. లోరియా ఇంకేంటి లక్కీ? ఏం చేస్తావు? పడుకుంటావా కొంచెంసేపు ఉండి? ఈరోజు యాక్చువల్లీ లక్కీ అస్సలు పడుకోలేదు. యాక్చువల్లీ మార్నింగ్ పడుకుంటాడు 11 ఆ టైంకి. ఈ రోజు అయితే అస్సలు పడుకోలేదు. నిన్న పడుకున్నాడు కదా, నేను బయటకు వెళ్ళొచ్చినప్పుడు పడుకునిపోయి ఉన్నాడు వీడు. నిన్న పడుకున్నాడు, బట్ ఈ రోజు అయితే పడుకోలేదు. నాకు తెలిసి ఇప్పుడు నన్ను డ్రాప్ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చాక ఫుల్ స్లీప్ వేస్తాడు లక్కీ కదా. అప్పుడు బజ్జుంటావా లక్కీ? పడుకో. అప్పుడు కూడా పడుకోవా? సరే అయితే నువ్వు పడుకో, అప్పుడు చెప్తాను. నేను ఎగ్జామ్కి వెళ్ళొచ్చేనా ఎగ్జామ్కి. వీడికి ఏం అర్థమైందో నాకు తెలీదు. అండ్ సో ఇప్పుడైతే నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను అండ్ దారిలోనే ఉన్నాను. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 minutes అంతే అనమాట. సో నేను వచ్చే వరకు లక్కీ, నాకు తెలిసి అయితే ఈ రోజు లక్కీ ఫుల్ గా పడుకుంటాడు. అండ్ వచ్చాక అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూసేయండి. లక్కీ సే బాయ్. కిస్ పెట్టి నాకు. వీడైతే పడుకోను అని చెప్పాడు. ఇంకా ఇంటికి కూడా కాదు, ఇక్కడే నన్ను ఇంకా డ్రాప్ కూడా చేయలేదు, పడుకుండిపోయాడు వీడు. సో వీడు మార్నింగ్ నుంచి పడుకోలేదు కాబట్టి ఖచ్చితంగా పడుకునిపోతున్న ఐడియా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము దగ్గరికి వచ్చాము. బజ్జు నిన్న ఎవరు లేపలేదు, బజ్జు నన్ను బాబు. గైస్ ఎగ్జామ్ అయితే రాసి వచ్చేసాను అండ్ లక్కీ గడ్ అయితే లేడు. సో లక్కీ ఇంట్లో పడుకున్నాడు. ఏంటి అప్పటి నుంచి ఇక్కడ పడుకున్నదే? ఓ చూసారా, వాడు పడుకున్నాను బుర్ర ఊపిన ఎంతసేపు పడుకున్నాడో. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి లక్కీకి కర్డ్ తీసేసుకుని అప్పుడు ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాను. ఈ రోజు ఎగ్జామ్ వచ్చేసి కూడా బాగానే రాశాను అండ్ పేపర్ కూడా ఈజీగానే ఉంది. సో మొత్తానికి సెకండ్ ఎగ్జామ్ కూడా అది ఇది 2. సో మొత్తానికి 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా 3 ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, లైన్ గా 3 days. సో థర్స్డే కల్లా కంప్లీట్ అయిపోతాయి. అండ్ థర్స్డే కాదు యాక్చువల్లీ, థర్స్డేకే కంప్లీట్ అయిపోతాయి యాక్చువల్లీ. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఫైనల్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకో లక్కీ గడ్ అయితే ఇంకా వాడి ప్లే టైం అనమాట. చాలాసేపు ఆడుకుంటాడు కింద. ఇప్పటిదాకా మామయ్య గారి దగ్గర ఉన్నాడు, అక్కడ కూడా ఆడుకున్నాడు. అండ్ ఇక్కడికి వచ్చి కూడా ఏవో పిచ్చాట్లు అనమాట, అట్లా ఆడుతూనే ఉంటారు. వాళ్ళకి అవే కదా టైం పాస్. సో మనం స్క్రీన్ టైం ఇచ్చేదానికంటే ఇట్లా ప్లే టైంకి వదిలేస్తే చాలా మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. ఒక ఎక్సర్సైజెస్ లాగా ఉంటాయి వాళ్ళకి కూడా, కింద కూర్చోవడం, లేవడం, ఇవన్నీ కూడా పిల్లలకి ఇవన్నీ కామన్ ఎక్సర్సైజెస్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే లక్కీకి ఫుడ్ పెట్టేసి అండ్ మేము కూడా ఫుడ్ తినేసి మొత్తానికైతే అట్లా పడుకుని పోతాము.
లక్కీ ఏంటంటే ఫుడ్ తినడానికి చాలా ఇబ్బంది పెట్టేశాడు. అయితే అంటే ఒకనొక టైంలో ఎందుకు అంటే కనుక లైక్ ఒక 1 వీక్ బ్యాక్ అనమాట. సో వీక్ అంతా వాడు అసలు ఫుడ్ సరిగా ఏమీ తినలేదు. ఎందుకంటే మిల్క్ మార్నింగ్ ఇచ్చేవాళ్ళము అండ్ ఈవినింగ్ ఒకసారి ఇచ్చేవాళ్ళం. దానివల్ల వాడికి స్టమక్ డైజెషన్ సరిగా అవ్వలేదు. మరి ఏంటో ప్రాబ్లం మనకు తెలియదు. బట్ ఎప్పుడైతే పాలని స్టాప్ చేసేసామో తర్వాత మళ్ళీ తినడం నార్మల్గా స్టార్ట్ అయిపోయింది. సో పాలు ఇవ్వడం అంత కరెక్ట్ కాదు అని డాక్టర్స్ కూడా యాక్చువల్లీ చెప్పారు. ఎందుకంటే అది ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఫుడ్ అనేది తీసుకోరు. సో ఫుడ్ కంప్లీట్గా కరెక్ట్గా తింటుంటే పాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పారనమాట. సో అది బాగా మైండ్లోకి వెళ్ళి లక్కీకి పాలు అయితే స్టాప్ చేస్తాను. అలాగే సామ్వి అయితే కాల్ చేసింది. దాంతో కొంతసేపు మాట్లాడి అయితే ఫోన్ పెట్టేశాను అనమాట. అండ్ అన్నపూర్ణ కూడా మాట్లాడింది. సో ఇట్లా కొంతసేపు ఏంటంటే దీంతో మాట్లాడడం వల్ల నాకు కూడా కొంచెం మైండ్ అంతా మార్నింగ్ నుంచి ఏమైనా స్ట్రెస్ అది అనిపించినా ఏమన్నా కూడా అన్నీ ఒకేసారి కూల్ అయిపోతాయి. అట్లా ఎప్పుడైనా అంటే ఈ మధ్యన 2 days నుంచి దాంతోనే మాట్లాడలేదు ఎగ్జామ్స్ వల్ల. సో మళ్ళీ అదే ఫోన్ చేసింది, అదే ఫోన్ చేయట్లేదు అని చెప్పేసి అలా కొంతసేపు అయితే మాట్లాడుకున్నాము. ఫోన్ మాట్లాడుతూ మధ్యలో అయితే ఇక్కడికి వచ్చానమాట. లక్కీ ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. వాడైతే ఎట్లా ఉన్నాడో చూడండి. వాడికి ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తుంది. కాకపోతే ఏంటో అలా వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్పుకుంటూ అట్లా కూర్చున్నాడు. అదిగో చూడండి. సో ఇంకా వాడైతే పడుకుని పోతాడు. సో నేను కూడా వాడు ఇంకా డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. నేను కూడా వెనక్కి వచ్చేసి ఫోన్ మాట్లాడేసి నా వర్క్స్ నేను చూసుకుంటాను అనమాట. అయితే ఇట్లా టైం పాస్ చేస్తూ కొంచెం దాంతో మాట్లాడి కొంచెం రిలాక్స్ గా ఉంటుంది అనమాట సామీద మాట్లాడినప్పుడు. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి నా డే రొటీన్ లో ఫేస్ వాష్ చేసేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకోవడం అంతే అనమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలకి మర్చిపోకండి. See you all in the next video. Bye bye.